అసెంబ్లీ దేవాలయం లాంటిది. అసెంబ్లీ సాక్షిగా చంద్రమోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక విషయాలు మాట్లాడాడు, ఇదలారి గురించి అన్ని విషయాలు మాట్లాడాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నీది నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అయితే, నేను అనుకోవడంలే నువ్వు నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకుతున్నావని నేను అనుకోవడంలే. ఒకవేళ నీకు అనిపిస్తే నీతి నిజాయితీతో కూడినటువంటి బ్రతుకే అనిపిస్తే, లేదు నీతి నిజాయితీగా బ్రతికేటువంటి వాడే అసెంబ్లీకి రావాలనేటువంటి ఆలోచన ఈరోజు అయ్యన్న పాత్రుడు చేస్తే, నువ్వు చెప్పినటువంటివి నా మీద 18 అక్రమ కేసులు పెట్టారు అన్నాడు. నీకు ధైర్యం ఉంటే నేను మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నిజాయితీ బ్రతుకు కాదు. ఒకవేళ నువ్వు నీతిమైనటువంటి బ్రతుకు నిజాయితీ అయినటువంటి బ్రతుకైతే 18 అక్రమ కేసులు నీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసి పెట్టినట్టుగా రుజువు చేయి అసెంబ్లీ సాక్షిగా. అక్రమ కేసులు 18 కేసులు నీ మీద పెట్టినట్టుగా నీ బ్రతుకు, మరలా చెప్తున్నా, నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే, నువ్వు మరలా వెళ్ళి సోమిరెడ్డి బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టుగా ఈరోజు అయితే అసెంబ్లీలో చెప్పావో, ఆ అసెంబ్లీలో ఆ 18 కేసుల జాబితా చదివి వినిపిస్తే నీ బ్రతుకు నీతి నిజాయితీ బ్రతుకు అనేటువంటి అనుకుంటారు తప్ప నిన్ను, లేకపోతే నీ బ్రతుకే అబద్ధాలు బ్రతుకుంటారు. మరో మాట చెప్పాడు, రేయింబవళ్ళు నన్ను పోలీస్ స్టేషన్లో ఉంచారని. ఒక్క రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క రాత్రి నిన్ను తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుగా నువ్వు రుజువు చేస్తే పోలీసులు నీ అబద్ధాల బ్రతుకు కాకుండా నిజాయితీ అనేటువంటి బ్రతుకైతే నీ మీద 18 కేసులు పెట్టినట్టు, రేయింబవళ్ళు నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు ఒక్క ఆధారం రుజువు చేయి. రుజువు చేస్తే నువ్వు ఏమి చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా సవాళ్ళను నువ్వు స్వీకరించి ఏదో మామూలుగా అసెంబ్లీలో మైక్ ఇస్తే ఎగిరి 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 మాట్లాడడం కాదు. నీకు నీతి నిజాయితీ ఉంటే నేను చెప్పినటువంటి మాట నిలబడి అసెంబ్లీలో మరలా ఇంకో మాట చెప్పాడు, నా మీద కేసులు పెట్టారు, నా సొంత స్థలం పాపమంట అన్ని ఆస్తులు పోగొట్టుకున్నాడు రాజకీయాలు. దరిద్రుడా, నిన్న కాక మొన్న ఇక్కడ ఆఫీసు కొన్నావు, కూతురికి హైదరాబాద్లో లేఅవుట్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని విల్లా కొనిచ్చావు, ఆస్తులు కూడబెట్టుకునేటువంటి నువ్వు రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నావా? 2 ఎకరాలు వాళ్ళేదో నీ మీద నువ్వు చేసినటువంటి తప్పులకు నీ దగ్గరికి వస్తే ఆడ ఉన్నాడు 19 దొరకడం లేదు, ఎక్కడికి ఉన్నాడంట అని చెప్పి ఆయన మీద కంట ఇజ్రాయల్ ఒక 200 మంది అంట, 2 బస్సులో 200 మంది రౌడీలు అంట. 400 మంది కావాలా? 400 మంది కాదు, 200 మంది ఉప్పును ఊతే ఎగిరిపోతావు. నువ్వు ఎక్కడ కనపడతావు కూడా పడవా తెలీదా? రుస్తమైనలా నేను కొట్టబడలేదా? 200 మంది గట్టిగా ఊస్తే ఆ గాలికి లేచి వెళ్ళిపోతావే నువ్వా? నిన్ను మళ్ళీ 200 మంది దాడి చేయడానికి వచ్చారంటే దీని మీద 400 మంది ఈ బొలాడ్జుడి మీద పెద్ద కట్అవుట్ అయిపోయా, ఎంతలో ఫిగర్ నువ్వా? ఇద్దరు గారు ఒక్కడు ఎదురాగానికి గట్టాడు వస్తే సంకలో పెట్టుకొని బరిగిస్తున్నా నేను. నీకెందుకు 200 మంది దేనికి? నీకా ఒక్కడు వస్తే నేను సంకలో పెట్టుకొని బరిగిస్తాడా? 200 మంది కావాలి నీకా? వాడే వేస్ట్. వాడు కూడా మామూలుగా పసిపెట్టలు పెట్టుకున్నట్టుగా పెట్టుకొని సంకలో పెట్టుకొని పరిగిస్తాడు. నీ క్యారెక్టరు నీ ఫిగరు ఈయనకు 400 మంది రౌడు అంటే అసెంబ్లీలో నేను ఎంతలో బలాఢ్యుడు అని చెప్పి ఆయన పాపం చంద్రబాబు నాయుడు దగ్గర కటింగ్లు ఇచ్చుకోవడానికి నీ ఒక బ్రతుకు, నువ్వు ఒక మనిషివా? వాడు నవ్వు కూడా పక్కన జరివాడు, అమ్మబడు వీడి కోసం అంటారు 400 మంది రౌడీలు. ఏంద్రా వీడు మాట్లాడడం, ఈ గలీజ్ మాటలు? ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో 400 మంది హెదరాలు రౌడీలు వచ్చారంట. విహాస్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్. డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్. అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు, ఫిషర్, లూటీలు, పైలో నీడల్, సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును. మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పి, లాప్రోస్కోపిక్ కొలిసిసెక్టమీ, పిత్తాశయంలో రాళ్లు, లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. విహాస్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయమహల్ గేట్ దగ్గర, ఇందిరా భవన్ ప్రక్కన, నెల్లూరు.